ఇద్దరు ఇది ఒకటే మరి ఏం చెప్పాలి సన్నగా రావట్లేదు అక్క ఏం ఇది హైలైట్ కదా మరి చెప్పు కాదు సడన్గా అడుగుతుంటే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అసలు. హాయ్ అండి అందరికీ, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా కుడతారు అనేది కంప్లీట్గా చూపిస్తాము. నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది, స్టిచ్చింగ్ చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేస్తారనేది కంప్లీట్గా. ఇగో లైనింగ్ వచ్చేసి దానికి మాత్రం ఇలా పెట్టుకోవాలి. ఓకే, స్టిచ్చింగ్ ఎలా చేయాలి అంటే ఇలా కుట్టాలి, ఇలా పట్టుకోవాలి స్టార్టింగ్. అర్థమైందా? ఓకే ఓకే, ఇలా ఈడ ఎందుకంటే ఇది ఊడిపోతుంది కాబట్టి ఇంకొకసారి మళ్ళీ ఇలా కొట్టుకోవాలి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మొత్తం కంప్లీట్గా చూపించేస్తాను. బ్లౌజ్ కటింగ్ అయినా, డ్రెస్ కటింగ్ అయినా, హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, నెక్స్ట్ ఎలా కట్ చేయాలి అనేది. దారం అయిపోయింది, ఆగు ఆగు. టిఫిన్ తెచ్చుకున్నా అంజలి? ఏ నాకు ఆకలి అనిపించలే. ఎందుకు? కోల్డ్ అయినందుక? ఏవో అక్క. ఇది వచ్చేసి అంత పెద్ద పట్టుకోవద్దు, ఓకే, సన్నం పట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు చూపిస్తా ఎలా ఉందనేది. ఓకే, ఎట్లా వచ్చింది? బాగుందా? నువ్వెలా కుట్టినావు? తీసుకొచ్చి చూపించి ఎగ్జాంపుల్ ఎలా కుట్టావు చూడు, వచ్చిందా? ఇది చూడు, కప్స్ ఎంత బాగుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ వేస్తే నీట్గా అనిపిస్తుంది. క్రాస్ బెల్ట్ కూడా నువ్వు ఎట్లా తీసుకోవాలి సార్? ఇక్కడ అట్లా కావద్దు. ఇప్పుడు చూపిస్తా, చూడు ఎలా తీసుకోవాలని. కట్ చేసుకున్నాం కదా క్రాస్ బెల్ట్. ఓకే, ఎట్లా ఉండాలనేది చూపిస్తా. అంజలి అయితే చూసి అలవాటు అయిపోయింది. చూడు ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు ఇలా కుట్టాలన్నమాట, నీట్గా మెరుస్తుంది క్లాత్. ఓకే, ఎలా వచ్చింది బ్లౌజ్? బాగా వచ్చింది, కట్ వర్క్ బ్లౌజ్. అక్క బ్లౌజ్ చూడు ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది, కట్ వర్క్ చూడు, ఇలా ఇలా రావాలి. కట్ వర్క్ అంటే ఓకే. ఇది నువ్వు
క్రాస్ బెల్ట్ కూడా చూడిగో ఎంత నీట్గా ఉంది. క్రాస్ బెల్ట్ నిన్న కుట్టిన బ్లౌజ్, నువ్వు కుట్టుకొచ్చిన బ్లౌజ్ ఎట్లుంది? ఇంత నీట్గా ఉందా? ఫినిషింగ్ లేదు కదా. చూడు ఇప్పుడు చూడు ఎంత నీట్గా ఉంది. ఇంకా ఇక్కడ చూడు, చూడు అంజలి ఎలా ఉందా? నేను బాగుంది. బాగుందా? వేసుకో, ఇది పట్టుకున్నావు కదా. ఇక వేసుకో, ఇగో రెండు చూపి, రివర్స్ చూపి. చీర చూడండి, చీరలు సేల్ చేస్తారు అనుకుంటారో ఏమో వాళ్ళు. అలా ఎందుకు అనుకుంటారు? మనం ఇవాళ నేర్పిస్తున్నాం కదా. కొనుక్కుంటున్నారు, చీరలు అమ్ముతున్నారేమో వీళ్ళు, పాపం అనుకోవాలి వాళ్ళు. స్టిచ్చింగ్ నేర్పిస్తున్నాం కదా మనము, ఫ్యాషన్ డిజైన్ అనిపిస్తుందా నేర్పిస్తాము, చీర? స్టిచ్చింగ్ చీర ఏం నేర్పిస్తాము, బాగా? అండ్ బ్యూటిషియన్ నేర్పిస్తాం. చాలా బాగుంది కలర్, చాలా బాగుంది. ఇది చీర, ఇది బ్లౌజ్. బాగుంది. అప్పుడు ఇది ఎలా చూస్తుందో నాకు ఇది ఇంట్లో చేస్తుందండి. ఓకే, చాలా బాగుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్స్, కామెంట్, షేరింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి నేర్చుకోవడానికి. టైలరింగ్ ఇంటి దగ్గర కూర్చొని కూడా మన వీడియోస్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండి కూడా కటింగ్ ఎలాగా, స్టిచ్చింగ్ ఎలా అని నేర్చుకోండి. ఇంటి దగ్గర ఉండి కూడా నేర్చుకోవచ్చా? ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉందనుకో, నా ఛానల్ రెగ్యులర్ గా నువ్వు ఫాలో అయితే ఆటోమేటిక్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఇంటి దగ్గర ఉండే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రెడీగా ఉంటుంది, రిప్లై ఇస్తుంది. రోజు కటింగ్స్ మేము నేనైతే మొత్తం రెగ్యులర్ గా చూపిస్తాం. డే టు డే మీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ వద్దా? లైక్స్ కూడా ఇచ్చేయండి. ఓకే, ఎవరికి? నీకే. నాకెందుకు? నీకే కదా. లైక్ ఎలా ఉందనేది సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్ బాయ్.